నాజీరు చేయబడటం అంటే నిజానికి మనం గమనిస్తే ఏ తీర్మానం అయితే నువ్వు తీసుకున్నావో ఆ దినమున్న నా ప్రభు నిన్ను ఏ వరుసలో తీసుకెళ్ళి పెట్టాడు తెలుసా? నాజీరు చేయబడే వరుసలో పెట్టాడు. మన జీవితాలు దేవుడికి నాజీరు చేయబడ్డాయి. ఆమేన్, ఆమేన్. లోకము మన గురించి తీర్చే తీర్పుతో పని లేదు. నీ చుట్టుపక్కల వారు, నీ బంధుమిత్రులు, నీ తోటి సహవాసులో, లేకపోతే నీ కుటుంబీకులో తీర్చే తీర్పుతో నీకు పని లేదు. నువ్వు నాజీరు చేయబడిన దానవు, నాజీరు చేయబడిన వాడవు. ఎందుకో తెలుసా? నువ్వు ఈ దినమున ఆ తీర్మానం ఏదైతే తీసుకున్నావు ఆ తీర్మానములో నువ్వు మునగబోతున్నావు. ఆమేన్. ఆ తీర్మానములో నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ప్రతిష్ఠించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే ఆరంభ దినాన్ని అడిగావో నా ప్రభుని, అది నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. వాట్ ఎవర్ యు ఆస్కింగ్ ఇన్ జీసస్ మైటీ నేమ్, ఆమేన్, దట్ ఈస్ డన్. ఆమేన్, ఆమేన్. ఒక ప్రాస్పరిటీని అడిగావా? క్యారెక్టర్ని అడిగావా? గుడ్ లైఫ్ అడిగావా? ఏమడిగావు నువ్వు ఆయన్ని? వాట్ ఎవర్ నువ్వు ఏది అడిగినా సరే అది నీకు ఆమేనని ముద్రించాడు నా ప్రభు. ఆమేన్. నిజానికి మనం ఇక్కడ గమనించాల్సింది అదే. దేవుని యొద్ద నువ్వు ఒక తీర్మానం తీసుకున్నావు, కానీ మనం ఎలా ఉన్నాం? 4 రోజులకి దిగజారేమేమో. ఆ పరిస్థితిలో కనుక నువ్వు నిలబడగలిగితే నువ్వు తీసుకున్న ప్రతి తీర్మానాన్ని ఆ ప్రభు గౌరవించబోతున్నాడు. ఆమేన్.